అంటే ఇంకా అయిపోయింది, ఇంకా వేరే టాపిక్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా కూడా ఇది మర్చిపోదాము అని అనుకున్న టైంలో కూడా మళ్ళీ అనసూయ ఏదో ఒక పోస్ట్ పెట్టి ఆ విషయాన్ని రేకెత్తిస్తున్నారు అని పబ్లిక్ ఒపీనియన్. దానికి సంబంధించి తను రీసెంట్ ఇప్పుడు ఒక 5 hours బ్యాక్ కూడా పోస్ట్ పెట్టారు. దానిపై మీ ఒపీనియన్? యాక్చువల్గా అమ్మ ఆ ఒక్క ఆవిడ తప్ప ఇంకెవరు ఈ సిచ్యువేషన్ ప్రొలాంగ్ చేయట్లే. యాక్చువల్గా మొన్న శివాజీ గారు హ్యూమన్ కమిషన్ రైట్స్ దగ్గర హాజరయ్యి ఆయన చెప్పాల్సిన అపాలజీస్ చెప్పేశాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు ఆయన. దాంతో ఆ ఇష్యూ అయిపోయింది. కానీ ఏంటంటే తర్వాత ఆవిడ 4-5 రోజులు ప్రతిరోజు కూడా ఆవిడ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఒకసారి చెప్పారు, హీరోయిన్ తెరపై కాదు సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారి నడిచే వ్యక్తి, సరైన దానికి నిలబడే ఉండే అదే నిజమైన హీరోయిన్, మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఆడవాళ్ళని సమర్థిస్తూ ఆడవాళ్ళ బాగు కోసం ఉద్దేశించే ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లే, నేను కాదంటలే. కానీ ఏంటంటే మంచి చెప్పే వాళ్ళని విమర్శిస్తూ నేనేదో పోరాటం చేసేస్తున్నాను అనుకోవటం మాత్రం మీ అమ్మాయికత్వం. అప్పుడు నువ్వు హీరోయిన్ అయితే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది బాధల్లో ఉన్నారండి, వాళ్ళ కోసం పోరాటం చేయి, అప్పుడు నిజమైన హీరోయిన్ అవుతావు. ఆయన శివాజీ గారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మ భద్రంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, సమాజంలో బయట తిరిగేటప్పుడు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పారు. ఆయన ఎక్కువగానే అంటే 90% అభిమానులు, ప్రజలు, సమాజం సమర్థించింది ఆయన్ని. దాన్ని ఇంకా ఆయన ఏదో చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చెప్పిన మాటల్ని ఏదో ఆడవాళ్ళని హరించేస్తున్నారు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని నువ్వు మాట్లాడటం మాత్రం అది ఇంకా తప్పే. అది ఇంకా నువ్వు కొనసాగించడం ఇంకా తప్పే. మిగతా వాళ్ళందరూ కేవలం నటులు మాత్రమే అని కూడా అన్నారు. అంటే ఇది ఇంకా వేరే దానికి దారి తీసే అవకాశం ఉండొచ్చు కదా. అది యాక్చువల్గా ఆవిడ చేసే ప్రతి పని ప్రతి మాట కాంట్రవర్సీగానే క్రియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకో నలుగురు మాట్లాడే విధంగానే ఆవిడ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మాత్రమే హీరోయిన్ అంటే ఆడవాళ్ళ గురించి పోరాడుతున్నాను కాబట్టి నేను మాత్రమే హీరోయిన్, మిగిలిన వాళ్ళు హీరోయిన్లు కాదు అని చెప్పడం ఆవిడ. అయితే యాక్చువల్గా మిగిలిన వాళ్ళందరూ అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడే గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ హీరోయిన్లు. ఈవిడి వాళ్ళని వ్యతిరేకిస్తూ అంటే మంచి చెప్పే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉండటాన్ని నేను హీరోయిన్ అని నేను అనుకోవట్లేదమ్మా.